నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతానికి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. అదేంటంటే కుటుంబ రాజకీయాల గురించి. కుటుంబ రాజకీయాలు మీన్స్ ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరువేరు పార్టీల్లో ఉండడం. అది జాతీయ పార్టీ కానివ్వండి, రాష్ట్ర పార్టీ కానివ్వండి, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఏ పార్టీ అయినా సరే. మనం ముఖ్యంగా జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు సోనియా గాంధీ, గాంధీ కుటుంబానికి సంబంధించి సోనియా గాంధీ, అలాగే మేనకా గాంధీ వేరువేరు కుటుంబాల్లో ఉన్నారు. అంటే ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే వాళ్ళకి గొడవలు ఉన్నాయో లేదా కక్షలు ఉన్నాయో వాట్ ఈస్ వాట్, అది వేరే విషయం. బట్ ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ గురించి చూసుకుంటే మనం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా షర్మిల. మొన్నటి వరకు షర్మిల వైసీపీ నుంచి అక్కడ బయటకు వచ్చి ఆవిడ గత ఏదైతే ఎన్నికలు ఉన్నాయో, శాసనసభ ఎన్నికలు తెలంగాణలో జరిగినాయో, ఆ ఎన్నికలకు సంబంధించి ఆవిడ వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆవిడ కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆవిడని మరి ముఖ్యంగా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారు అనే ఒక టాక్ అయితే వినిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ ఏపీ పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. కానీ మనం మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా సరే అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. అదే ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా చూడాల్సింది ఇక్కడ ఆ పార్టీలో గొడవ అయింది కాబట్టి ఈ పార్టీలోకి వచ్చారు, అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగిందని కాదు. బట్ ఏది ఏమైనా సరే ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు, పెద్ద వ్యక్తులు ఎవరున్నా సరే వాళ్ళందరూ అధికారం కోసమే మాత్రం చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు షర్మిలకు అన్యాయమే జరిగితే కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు కదా. లేదంటే ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా మళ్ళీ వైఎస్ఆర్సీపీకో లేదంటే జగన్కో వ్యతిరేకంగా వేరే పార్టీకి అధ్యక్షురాలుగా ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ అట్లా జరుగుతుంది అంటే మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు అధికార దాహంతోనే ఇట్లా చేస్తున్నారు. ఎక్కడున్నా సరే మనం అధికారంలో ఉండాలి, మన చేయి పైన ఉండాలి అనే తత్వంతో పనిచేస్తున్నారని అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళిద్దరూ వేరు పార్టీల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వచ్చేసి ఒక రాష్ట్రీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ వచ్చేసి ఒక జాతీయ పార్టీ. అలాగే టీడీపీలో కూడా ఉన్నారు. టీడీపీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు కేశినేని నాని, కేశినేని చిన్ని టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీతో కొంత విభేదాల కారణంగా కేశినేని నాని వైసీపీలోకి రావడం జరిగింది. ఏది ఏమైనా సరే అక్కడ గొడవలు జరిగితేనో, వ్యాపారాలు చూసుకుంటూనో, పార్టీలోంచి బయటకు వచ్చేసి వ్యాపారాలు చూసుకుంటూనో, ఇంకా వేరే బిజినెస్లు చూసుకుంటూనో చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా మనం గమనించాల్సింది అధికార దాహం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేశినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ సీట్ ఏదైతే ఉందో దాన్ని కేటాయిస్తారని చెప్తున్నారు. కేశినేని నాని వైసీపీ నుంచి అదే విజయవాడ పార్లమెంట్ సీట్లో వైసీపీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. అయితే మనం ఇంకా రాయలసీమకు చూసుకున్నట్లయితే మేకపాటి కుటుంబానికి సంబంధించి అలాగే ఉన్నారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి, అలాగే చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్న మేకపాటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా వేరు పార్టీ, టీడీపీలో ఒకళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా వైసీపీలో ఒకళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా మనం ఆళ్లగడ్డ చూసుకున్నట్లయితే అఖిలప్రియ టీడీపీలో ఉన్నారు. కిషోర్ కూడా అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించే, కాకపోతే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు కాబట్టి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కిషోర్ బీజేపీలో ఉన్నారు. అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తెలుగు ప్రజలందరూ కానీ అర్థం చేసుకోవాల్సింది, అట్ ద సేమ్ టైం అంటే ఎక్కడున్నా సరే, మన దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే అధికార దాహమే దీనికి ముఖ్యమైన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎక్కడున్నా సరే, ఏం చేసినా సరే, అంటే ఒక పార్టీలో విభేదాలు వస్తే వెంటనే ఇక్కడ అన్నున్నా, తమ్ముడున్నా, చెల్లున్నా, అక్కున్నా, వేరు పార్టీలో ఉన్నా ఖచ్చితంగా వేరే పార్టీలో ఉండాలి, అధికారం రావాలి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఏదైతే ఉందో టీడీపీలో కూడాను ఇప్పుడు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు, బాలకృష్ణ టీడీపీలో ఉన్నారు. కానీ వీళ్ళకి లక్ష్యం ఏంటి? అధికారం అనేదే లక్ష్యం. ప్రజలకు మంచి చేద్దామని వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. అసలు మంచి చేస్తే ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకున్న పార్టీలోకి వెళ్తారు. నిజంగానే చేయాలి అనుకుంటే, నీకు ఇష్టం లేకుంటే వేరే పార్టీ ఎందుకు? పార్టీ లేకపోతే ఫేస్లు ఎవరు ప్రజలు ఎవరు చూడరా, పబ్లిక్ ఎవరు చూడరా? నిజంగానే అంత మనసంతా అంత కుతూహలంగా పబ్లిక్, సామాన్య ప్రజలందరికీ కూడా సాయం చేద్దాం అనుకుంటే ఇండిపెండెంట్గా ఎందుకు నిలబడలేదు? అంటే పార్టీ ఉంటే, పార్టీ గుర్తుంటే మనలో గుర్తుపడతారు, పార్టీ సపోర్ట్ ఉంటే మనం గెలుస్తాము. ఏది ఏమైనా సరే మళ్ళీ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, లేదంటే ఇంకో పదవిగానో గెలవచ్చు. అంటే నిజంగా మేము రాజకీయాల్లోకి వచ్చేసి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్న నాయకులందరూ కూడా
తెలుసుకోవాల్సిన విషయం ఇది. అధికార దాహం కోసమే వీళ్ళందరూ వేరు వేరు పార్టీలోకి మారుతున్నారు. ఒక పార్టీలో కుటుంబ సభ్యులుంటే మరొక పార్టీలో ఇంకొకళ్ళు ఉంటారు, అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. కానీ మరీ ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ నాయకులందరినీ కూడా ఇలాంటి నాయకులు ఏం చేద్దామని రాజకీయాల్లోకి వస్తున్నారు, వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి, భవిష్యత్తులో వీళ్ళ వల్ల మనం మనకు లాభం చేకూరుతుందా లేదంటే నిజంగానే నష్టపోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా కూడాను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సామాన్యుడు దీన్ని చాలా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని కేటీవీ కూడా సవినయంగా తెలియజేసుకుంటాం. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.